తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్క పేరే హాట్ టాపిక్, అదే విజయ్, తలపతి విజయ్. అవునండి, ఇప్పటి వరకు సినిమాల్లో మాస్ చూపించినటువంటి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే రేంజ్లో గేమ్ మార్చే దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై బిగ్ అప్డేట్ అయితే తెలుస్తూ ఉంది. తమిళనాడు మారుతున్నటువంటి రాజకీయ లెక్కలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మరో 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 118 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తాము అని గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో విజయ్ పార్టీ నేతలు వీసీకేతో సహా వామపక్షాలతో మంత్రాంగం నడిపారు. ఇప్పుడు ఆ లెక్కలు కొలిక్కి వచ్చాయి. ఆ పార్టీలకు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి నుంచి సానుకూలత రావడంతో మరోసారి గవర్నర్ను విజయ్ కలిసి 118 మంది మద్దతు జాబితా ఇవ్వనున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైందండి. ఇప్పటి వరకు విజయ్కి అనుభవం లేదు అని విమర్శించినటువంటి పార్టీలు కూడా ఇప్పుడు ఆయన వైపు చూడటం రాజకీయంగా పెద్ద సంకేతంగా మారింది. ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్నటువంటి క్రేజ్, అలాగే మార్పు కావాలనేటటువంటి ప్రజల మూడ్ ఇప్పుడు చిన్న పార్టీలను కూడా ఆయన వైపు నడిపిస్తున్నాయి అనేటటువంటి చర్చ సాగుతుంది. అన్ని అనుకూలిస్తే రేపే విజయ్ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. విజయ్ మద్దతుదారులకు బిగ్ రిలీఫ్ అండి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు కావలసినటువంటి సంఖ్యాబలం పైన దాదాపు స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల బలం పెరిగింది. అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అంటే వీళ్ళకి 107 ఉన్నాయి టీవీకే పార్టీకి. కాంగ్రెస్ మద్దతుతో 5 కలిసినాయి, అంటే 112 మంది ఎమ్మెల్యే బలం పెరిగింది. అక్కడ ఏర్పాటుకు కావాల్సినటువంటి 118 మంది మద్దతు పైన స్పష్టత ఇస్తే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు కదా. దీంతో విజయ్ పార్టీ మద్దతు ఇవ్వాలంటూ వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలను అభ్యర్థించింది. అందులో వీసీకే నేత తిరుమావలన్ తాజాగా విజయ్తో సమావేశమయ్యారు. మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారండి. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు విజయ్ అంగీకరించారు. అదేవిధంగా సిపిఐ, సిపిఎం నుంచి సానుకూల సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ ఏర్పాటు కథ కాదండి. తమిళనాడు రాజకీయాల్లో కొత్త యుగం మొదలవుతుందా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికేటటువంటి సమయం కూడా. ఎందుకంటే దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే మధ్య తిరిగినటువంటి తమిళ రాజకీయాలు, అంటే ఒక 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తే ఒక 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించేవాళ్ళు, అంటే ప్రజలు అలా మార్చి గెలిపించేవాళ్ళు అనమాట. ఇలా తమిళ రాజకీయాలు స్థిరపడి ఉన్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు 3వ శక్తిని అంగీకరించే పరిస్థితికి వచ్చాయి అనేటటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తోందండి. ఈ 3 పార్టీల నుంచి 6 సభ్యుల మద్దతు దక్కనుంది. వీరి లేఖలతో విజయ్ గవర్నర్ను కలిసేందుకు సిద్ధమయ్యారు. వీసీకే, వామపక్ష పార్టీలకు చెందినటువంటి 6 ఎమ్మెల్యేల మద్దతుపైనే అధికారికంగా ప్రకటన వస్తే విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మెజారిటీ వచ్చినట్లే. అయితే వీసీకే నుంచి విజయ్ లేఖ తీసుకున్నట్లు సమాచారం. ఆ లేఖతో పాటుగా మొత్తం 118 మంది సభ్యుల లెక్కలతో పాటు ఈసారి గవర్నర్ను కలిసేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ సాయంత్రం గవర్నర్తో భేటీ వేళ ఈ మొత్తం జాబితాను సమర్పించేటటువంటి అవకాశం ఉంది. దీంతో గవర్నర్ తాను సూచించినటువంటి విధంగా 118 మంది జాబితా అందితే ప్రస్తుతం ఏర్పాటుకు ఆహ్వానించేటటువంటి అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రేపు విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్, వీసీకే వామపక్షాలకు ప్రభుత్వంలో భాగస్వాములుగా అవకాశం ఇవ్వటం లాంఛనంగా కనిపిస్తోంది. మొత్తం 20 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నాడు. అంటే మొట్టమొదటిగా విజయ్ ఒక 20 మంది మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేయటం కోసం సిద్ధమవుతున్నారు అన్నట్లుగా సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి ఒకదానిపైనే ఉందండి. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేదా మళ్ళీ ఏదైనా మెలకబెడతారా? విజయ్ నిజంగానే సీఎం కుర్చీలో కూర్చుంటారా, లేదా తమిళ రాజకీయాల్లో ఇంకో భారీ ట్విస్ట్ మిగిలే ఉందా? తదుపరి కొన్ని గంటలు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.